తెలుగు సినీ వినీలాకాశంలో విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు ప్రస్థానం అజరామరమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కొనియాడారు. ఈ రంగంలోకి ఎస్పీ రంగారావు వచ్చిన తర్వాత ఆయన ముందు ఆయన తర్వాత అన్న తరహాలో టాలీవుడ్ పరిశ్రమ ఉందని తెలిపారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న ఘనత ఆయనకి దక్కిందని తెలిపారు. విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు 106వ జయంతి వేడుకలు గుంటూరు నెహ్రూ నగర్ లోని ఆయన విగ్రహం వద్ద బుధవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎస్పీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఎస్పీ రంగారావు బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే స్థానిక పెద్దలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎస్పీ రంగారావు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన నట వారసత్వాన్ని వర్ధమాన నటులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీకే జేఏసీ చైర్మన్ దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఎర్రబాబు, ఐశెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ కళాకారుడు శ్రీ ఎస్పీ రంగారావు గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కళారంగానికి సంబంధించినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు, ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళాపోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరూ కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి. ఆయనకి విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వి రంగారావు గారి శుభ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్తాం.